అది పెదకాగాని మండలం నమ్మూరు గ్రామం అండి. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల బాగా వరదలు వచ్చిన మాట వాస్తవమే. అమ్మటి మురళీకృష్ణ మా పొన్నూరు నియోజకవర్గం మీద రాజధాని నీళ్లు వచ్చినాయని ఒకటే ప్రచారం చేస్తున్నాడు, పేక్ ప్రచారం. అది ఎంత అబద్ధాలు. రాజధాని నీళ్లు కొండవీటి వాగు నుంచి మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. కొండవీటి వాగుకి 15 మోటార్లు ఉన్నాయి. 15 మోటార్లు మొన్న కొండవీటి వాగు ద్వారా 8 మోటార్లే ఆడినాయి. ఇంకా 7 మోటార్లు ఖాళీగానే ఉన్నాయి. అతి భారీ వర్షం కురవటం వల్ల గుంటూరు ఛానల్ పొంగి, హై లెవెల్ ఛానల్ పొంగి గళ్ళుబడి వరదపడ్డ మాట వాస్తవమే. పొన్నూరు నియోజకవర్గం మొత్తం మునిగిపోయిందని ఆయన ఒకటే ప్రచారం చేస్తున్నాడు. అది వచ్చి అబద్ధాలు. అట్ట ప్రచారం చేయటం మాత్రం పద్ధతి కాదు, అది తప్పు. ఇక్కడ గుంటూరు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తున్నారు, ఇది చేస్తారని పేక్ ప్రచారం చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలు వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేశారు? గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ ఎక్కడా కూడా వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఇరిగేషన్ మినిస్టర్, ఎక్కడన్నా కానీ ఇదిగో ఈ కాలువకి ఇదిగో ఈ ఫండ్స్ ఇచ్చాం, ఈ ఫండ్స్ ఇచ్చామని ఎక్కడ చెప్పిన దాఖలాలు అనేది లేవు. వాళ్ళ బ్రదరే అమ్మటి రాంబాబు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా ఇరిగేషన్ కానీ, డ్రైనేజీ కానీ అన్ని వ్యవస్థలన్నీ శుభ్రంగా బాగు చేశాం. ఎక్కడా కూడా గుర్రపకట్ట కానీ, ఎక్కడ తూటాకు కానీ ఎక్కడ లేవు. శుభ్రంగా కింద నుంచి పైకి మొత్తం నీట్ గా ఉంది. ఈయన ఈ పొన్నూరు నియోజకవర్గాన్ని ఈ సంవత్సరం నుంచి మా ఎమ్మెల్యే గారి మీద గత 34,000 ఓట్లతో ఓడిపోయాడని ఏదో అసభ్య ప్రచారం చేయటం, ఆయన మీద ఎత్తిపోయటం, కావాలని ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. కేవలంగా అవన్నీ అపోహలో. వీళ్ళు చేసింది ఏంది, అలా బ్రదర్ చేసింది ఏంది? మినిస్టర్ గా ఉండి ఏం ఫండ్స్ ఇచ్చాడు అసలు? మా గుంటూరు ఛానల్కి 300 కోట్లు అప్పుడు టెండర్ తీసుకొస్తే వీళ్ళ లంచాల కోసమే ఆ టెండర్దారులు చేయకుండా మానేశారు. మేము ఈ గళ్ళు కూడా ఎమ్మటే 24 గంటల్లో పోస్తం జరిగింది. ఈ గళ్ళు ఈ వరద పోయినాక మా ఏరియాలో నమ్మూరు గ్రామంలో ఇదిగో మాగాడి కూడా కొద్దిగా పర్వాలేదు, బాగానే ఇబ్బందికరం లేదు, బాగానే ఉన్నాయి. 24 గంటల్లో పూజ చేసాం గళ్ళన్నీ.